నా చెల్లెల్ని వాడెవడో పెళ్లి చేసుకుంటాడు, వాడిని బావానాలి, నాకు గలీజ్ అనిపిస్తుంది. మాస్కా దాస్ విశ్వక్సేన్ ఎప్పుడూ కొత్త కాన్సెప్ట్లతో విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తూ తనకంటూ ప్రత్యేకమైన మార్కును క్రియేట్ చేసుకుంటున్నాడు. ఈసారి జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవి దర్శకత్వంలో రూపొందుతున్న ఫంకీ సినిమాతో ఫిబ్రవరి 13న వ్యాలంటైన్స్ వీకెండ్ను టార్గెట్ చేసుకుని థియేటర్లోకి రాబోతున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ లాంటి బిగ్ బ్యానర్ ఈ సినిమా నిర్మిస్తూ ఉండటంతో మొదట్లో భారీ అంచనాలే ఉన్నాయి. కానీ ఇటీవల విడుదలైన టీజర్కు వచ్చిన మిక్స్డ్ రెస్పాన్స్ను కారణంగా సినిమాపై ఉన్న హైప్ కొంచెం తగ్గినట్లుగా కనిపిస్తోంది. అనుదీప్ తన తొలి సినిమా జాతిరత్నాలుతో ఇండస్ట్రీలో సంచలనం క్రియేట్ చేసినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ప్రిన్స్ సినిమాతో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయాడు. ఇప్పుడు ఫంకీలో కూడా ఆయన మళ్ళీ అదే తరహా కామెడీ స్టైల్ ను ఫాలో అవుతున్నారనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. టీజర్లో రొటీన్ సెటైర్లు, ప్రిడిక్టబుల్ సిచ్యుయేషన్లు కనిపించడంతో కొత్తదనం లేదు అనే అభిప్రాయం కొంతమందిలో ఏర్పడింది. ఇదే సమయంలో విశ్వక్సేన్ కూడా ఒక సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద బలమైన వసూళ్లు రాబట్టే సినిమా మాత్రం ఇప్పటి వరకు పడలేదు. బిజినెస్ పరంగా చూస్తే పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఆంధ్రాలోని 6 టెరిటరీల్లో సుమారు 5 కోట్ల రేంజ్లోనే డీల్ జరిగినట్లుగా టాక్ ఉంది. ఇంకా కొన్ని ఏరియాల్లో బిజినెస్ క్లోజ్ కాలేదని తెలుస్తోంది. టీజర్కి వచ్చిన మిక్స్డ్ టాక్ వల్ల డిస్ట్రిబ్యూటర్లు కూడా కొంత జాగ్రత్తగా అడుగులేస్తున్నారని వినికిడి. అయితే సితారా సంస్థ ప్రొడక్షన్ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను గ్రాండ్గా తెరకెక్కించిందనే నమ్మకం ఇండస్ట్రీలో ఉంది. వ్యాలంటైన్స్ డే వీకెండ్ రిలీజ్ కావడం సినిమాకు ప్లస్ పాయింట్. యూత్ కపుల్స్ ను థియేటర్కు రప్పించే అవకాశం ఉంది. కానీ కేవలం కామెడీ మీద ఆధారపడితే నేటి జనరేషన్ ఆడియన్స్ ఎంతవరకు ఈ సినిమాను ఆదరిస్తారు అనేదే ప్రశ్న. ట్రైలర్ సాంగ్స్ లో ఏదైనా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటేనే హైప్ మళ్లీ పెరిగే ఛాన్స్ ఉంది. ప్రమోషన్ల విషయంలో కూడా టీం మొత్తం అగ్రెసివ్ గా ముందుకెళ్లాల్సి ఉంటుంది. మొత్తానికి ఫంకీ ఫలితం పూర్తిగా రిలీజ్ తర్వాత వచ్చే టాక్ మీదే ఆధారపడి ఉంది. అనుదీప్ మార్క్ సెటైర్లు, విశ్వక్సేన్ ఎనర్జీ ఈసారి కలిసి మ్యాజిక్ చేస్తాయా లేదా అన్నది ఫిబ్రవరి 13న తెలియబోతుంది.